హాయ్ అండి, అందరూ బాగున్నారా? టీఎల్ఎంకి సంబంధించి టీచింగ్ యాప్టిట్యూడ్లో కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ 5 క్వశ్చన్ ఆన్సర్స్ చూసాం కదా. ఇప్పుడు మరలా కొన్ని 5 క్వశ్చన్స్ చూద్దాము ఈరోజు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ టీఎల్ఎంస్ ఈజ్ మోస్ట్ అక్యురేట్? ఏ. TLM should always be digital for effective learning. B. TLMs are supplementary but not central to learning. C. TLMs are integral to meaningful learning. TLMs are used only in lower cases. So answer is C. TLMs are integral to meaningful learning. కదా. TLM అనేది మోస్ట్ ఎక్యురేట్గా ఉందని చెప్పడానికి ఏంటంటే ఇక్కడ సి అనేది కరెక్ట్ ఆన్సర్. టీఎల్ఎంస్ ఆర్ ఇంటిగ్రల్ టు మీనింగ్ఫుల్ లెర్నింగ్ కోసమే టీఎల్ఎంస్ యూజ్ చేస్తాం కదండి. అంటే టీఎల్ఎం అనేది డిజిటల్గా ఉండాలా ఫర్ ఎఫెక్టివ్ లెర్నింగ్ అంటే అది రాంగ్. డిజిటల్గా ఉండాల్సిన అవసరం లేదు ఎఫెక్టివ్ లెర్నింగ్కి. టీఎల్ఎంస్ ఆర్ సప్లిమెంటరీ బట్ నాట్ సెంట్రల్ టు లెర్నింగ్, ఇది కూడా రాంగే కదండి. సప్లిమెంటరీ కాదు, నాట్ సెంట్రల్ టు లెర్నింగ్ అంటున్నారు, కానీ సెంట్రల్ టు లెర్నింగే టీఎల్ఎం అనమాట. సో వితౌట్ టీఎల్ఎం వీ కెనాట్ టీచ్ ఎఫెక్టివ్లీ, రైట్. సి వచ్చేసి టీఎల్ఎం ఆర్ ఇంటిగ్రల్ టు మీనింగ్ఫుల్ లెర్నింగ్. టీఎల్ఎం ద్వారా మెయిన్గా మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. టీఎల్ఎంస్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఇన్ లోయర్ కేసెస్. సో చాలా లోవర్ క్లాసెస్కి వీటికి మాత్రమే టీఎల్ఎంస్ యూజ్ చేస్తారా అనేది, చిన్న వాటికి యూజ్ చేస్తారు అనేది కూడా రాంగ్. సో ఆన్సర్ ఇస్ సి. 7th one. A teacher brings real fruits to the classroom to teach parts of the fruit in EVS. Which type of TLM is being used here? సో ఒక టీచరు పార్ట్స్ ఆఫ్ ఫ్రూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈవీఎస్ సబ్జెక్ట్లో రియల్ ఫ్రూట్ని తీసుకొచ్చాడంట. సో విచ్ టైప్ ఆఫ్ టీఎల్ఎం ఈజ్ బీయింగ్ హియర్ యూజ్డ్? ఇక్కడ ఏ టైప్ ఆఫ్ టీఎల్ఎం యూజ్ చేశారు? ఏ వచ్చేసి యాక్టివిటీ బేస్డ్ ఆర్ రియల్ టీఎల్ఎం, బి వచ్చేసి విజువల్ ఎయిడ్, సి వచ్చేసి ఆడియో ఎయిడ్, డి ఈజ్ డిజిటల్ ఎయిడ్. రియల్గా తీసుకొచ్చాడు కాబట్టి యాక్టివిటీ బేస్డ్ కదా. సో రియల్ టీఎల్ఎం అనేది తీసుకొచ్చాడనమాట. ఆన్సర్ ఈజ్ ఏ. 8th one వచ్చేసి ఏ టీచర్ షోస్ ఏ సైలెంట్ యానిమేషన్ ఆన్ ద వాటర్ సైకిల్. దిస్ టీఎల్ఎం ఇన్వాల్వ్స్ ఏ ఆడియో ఓన్లీ, బి విజువల్ ఓన్లీ, సి ఆడియో విజువల్, డి ఎక్స్పీరియన్షియల్. సో ఇక్కడ సైలెంట్ యానిమేషన్ అనేది చూపిస్తూ ఉన్నాడు వాటర్ సైకిల్ గురించి. సో ఈ టీఎల్ఎం ఏ టైప్ ఆఫ్ టీఎల్ఎం అంటే విజువల్ ఓన్లీ. సో సైలెంట్ అంటే అక్కడ నో ఆడియో అనమాట, ఓన్లీ వీడియో వినపడుతుంది కాబట్టి వీడియో కనపడుతుంది కాబట్టి ఆన్సర్ ఈస్ విజువల్ ఓన్లీ, నాట్ ఆడియో విజువల్ కదా. 9th one. ఏ స్టూడెంట్ యూజెస్ గూగుల్ ఎర్త్ టు ఎక్స్ప్లోర్ వరల్డ్ జాగ్రఫీ. దిస్ టీఎల్ఎం మెయిన్లీ సపోర్ట్స్. సో గూగుల్ ఎర్త్ని టు ఎక్స్ప్లోర్ వరల్డ్ జాగ్రఫీని ఎక్స్ప్లోర్ చేయడానికి గూగుల్ ఎర్త్ని యూజ్ చేస్తున్నప్పుడు దిస్ టీఎల్ఎం మెయిన్లీ సపోర్ట్స్. దేన్ని సపోర్ట్ చేస్తుంది కింది వాటిలో అంటే ఏ రియల్ సిచ్యువేటింగ్ లెర్నింగ్ అంటే రియల్ లెర్నింగ్ అనమాట ఇది. బి అంటే ఇన్ఫర్మేటివ్ లెర్నింగ్ అంటే ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సి వచ్చేసి కన్స్ట్రక్టివ్ లెర్నింగ్, డి వచ్చేసి కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ అంటే కలిసి చేయటం అనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ అనమాట, రియల్ సిచ్యువేటింగ్ లెర్నింగ్. సో ఆన్సర్ ఇస్ ఏ. సో 10th one వచ్చేసి స్టూడెంట్స్ ఆర్ ఆస్క్డ్ టు క్రియేట్ ఏ డిజిటల్ స్టోరీ ఆన్ సేవ్ ట్రీస్ యూజింగ్ ఇమేజెస్, వాయిస్ అండ్ టెక్స్ట్. దిస్ ప్రమోట్స్. సో డిజిటల్ స్టోరీ అనేది తయారు చేయాలని స్టూడెంట్స్ని అడిగినప్పుడు దేని మీద అంటే ట్రీస్ని సేవ్ చేయడం అనే టాపిక్ మీద ఒక డిజిటల్ స్టోరీని క్రియేట్ చేయండి, దేన్ని యూజ్ చేసి ఇమేజెస్, వాయిస్, టెక్స్ట్ యూజ్ చేసి చేయమన్నారు. అప్పుడు దిస్ ప్రమోట్స్ దేని తెలియజేస్తుందంటే ప్యాసివ్ లెర్నింగ్, కన్స్ట్రక్టివ్ లెర్నింగ్, ఇన్ఫర్మేటివ్ లెర్నింగ్, సిచ్యువేటింగ్ లెర్నింగ్. ఆన్సర్ ఇస్ కన్స్ట్రక్టివ్ లెర్నింగ్. అంటే స్టూడెంట్సే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు నాలెడ్జ్, వాళ్ళే ఇమేజెస్ పెడతారు, వాయిస్ యూజ్ చేస్తారు, టెక్స్ట్ యూజ్ చేస్తారు. సో మొత్తం వాళ్ళు సేవ్ ట్రీస్ మీద
వాళ్ళే నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి అది కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ కింద వస్తుంది. ప్యాసివ్ లెర్నింగ్ అంటే ఏంటి, టీచర్ చెప్తా ఉంటే స్టూడెంట్ వినడం జస్ట్, సో అది ప్యాసివ్ లెర్నింగ్ అవుతుందన్నమాట. సో ఇట్లా దీనికి ఆన్సర్ వచ్చేసి బి, కన్స్ట్రక్టివ్ లెర్నింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ watching this video. So please subscribe, like and share my channel. It gives more encouragement to me. Thank you so much. We will meet in the next video.